హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీ వాళ్ళకి సంబంధించి తమ్నైల్ చూసే ఉంటారు. ఏపీలో ఉగాదికి మరో డిఎస్సి అండి. ఉగాది ఎప్పుడంటే నెక్స్ట్ మంతే ఉంది కాబట్టి మార్చ్లో తప్పకుండా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ఈరోజటి పేపర్లో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు. అసలు ఏపీలో ఆల్రెడీ మొన్న ఒక డిఎస్సి పడింది, వెంటనే మరో డిఎస్సి కూడా పెడుతున్నారు. సో ఇదైతే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇదివరకు డిఎస్సి రాసి మిస్ అయిన వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక డిఎస్సి రాసాం కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అక్కడ ఏమేమి మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ అన్నీ ఇప్పుడు రాసే డిఎస్సిలో సరిచేసుకొని ఎగ్జామ్ అటెండ్ అయితే మాత్రం తప్పకుండా అండి, లాస్ట్ టైం మిస్ అయిన వారైతే డెఫినెట్గా ఈసారి జాబ్ కొట్టే ఛాన్స్ అయితే చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వారు కూడా ప్రిపరేషన్ని వేగవంతం చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డిఎస్సికి ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉంది అంటే క్లారిటీగా మెన్షన్ చేశాడు. 3600 పోస్టులు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశాడు. బట్ ఇవి ఫైనల్ అని చెప్పలేమండి, ఎందుకంటే ఇదివరకు జరిగిన డిఎస్సిలో కూడా ఎక్కువ పోస్టులు చెప్పి తక్కువ పోస్టులు ఫిల్ చేయడం జరిగింది. సో ఇక్కడ పేపర్లో వచ్చింది కదా, చాలా తక్కువ పోస్టులు కనబడుతున్నాయి, అసలు ప్రిపరేషన్ కొనసాగించాలా వద్దా అనుకునేవారు మాత్రం ఫస్ట్ మైండ్లో నుండి ఆ థాట్ని తీసేయండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదండి. సో పోస్టులు అనేవి మనకు నోటిఫికేషన్లోనే కన్ఫర్మ్ చేస్తారు. సో ఈ 3600 అనగానే చాలామంది డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే మన డిస్ట్రిక్ట్కి చూసుకుంటే ఇంకా తక్కువ పోస్టులు ఉంటాయి కదా, మన కేటగిరీలో చూసుకుంటే ఇంకా తక్కువ ఉంటాయి కదా అన్న అపోహతోనే చాలామంది ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలా వద్దా అన్న మైండ్ సెట్తోనే ఉంటారు. సో అలాంటివన్నీ తీసేయండి. నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఈ 3600 పోస్టుల కంటే ఇంకా ఎక్కువగానే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ పోస్టులే కన్ఫామ్ అని చెప్పేసి మాత్రం అనుకోకండి. ఇంకో విషయం అండి, సిలబస్లో మార్పు ఉంటుందా లేదా అనేది కూడా చాలామంది క్వశ్చన్ ఉంది. సో ఒకసారి న్యూస్ పేపర్లో ఏమొచ్చిందో చూద్దాము. రాష్ట్ర ప్రభుత్వం మరో డిఎస్సి ప్రకటించేందుకు సిద్ధమైంది. ఏటా డిఎస్సి నిర్వహిస్తామని ఇటీవల విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్కి ప్రణాళిక సిద్ధం చేసింది. చూడండి, ఉగాది పండగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని భావిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది. సో అన్ని రకాల పోస్టులు కలిపి 3600 వరకు ఉండొచ్చు అని మాత్రమే చెప్పారు. సో ఇదే కన్ఫామ్ అయితే చేయలేరు, కన్ఫామ్గా ఎక్కువగానే ఉంటాయి పోస్టులు, అదొకటి దృష్టిలో పెట్టుకోండి. చూడండి, ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. గత ఏడాది ఏప్రిల్లో 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే అందులో 15,941 మాత్రమే ఫిల్ అయ్యాయండి. ఇంకా కొన్ని పోస్టులు రిజర్వేషన్ల అభ్యర్థులు లేనందున మిగిలిపోయాయి. సో ఇప్పుడు ఆ మిగిలిపోయిన పోస్టులకు కూడా నెక్స్ట్ వచ్చే డిఎస్సిలోనే కలుపుతారు. సో నోటిఫికేషన్ వచ్చే వరకు పోస్టులని కన్ఫర్మ్ చేసుకోకండి. చూడండి, సిలబస్లో మార్పు లేదు. ఇది వరకు ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ అనేది ఉంటుంది. సో వెంటనే ఏం చేయండి అంటే లాస్ట్ ఇయర్ డిఎస్సి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ ప్రింట్అవుట్ కూడా తీసుకొని సిలబస్ని క్షుణ్ణంగా 2 నుండి 3 సార్లు చదివి ఆ సిలబస్ ప్రకారమే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఎందుకంటే సిలబస్లో ఎట్లాగూ మార్పు ఉండదు. సో అలాంటప్పుడు నోటిఫికేషన్ వచ్చాకే సిలబస్ చూసుకొని చదువుతా అనుకునే బదులు ఇప్పటి నుండే సిలబస్ ప్రకారం చదవడం స్టార్ట్ చేయండి. చూడండి, ఉగాదికి ఇచ్చే సిలబస్లో మార్పులేవి చేయడం లేదు. గతేడాది డిఎస్సికి ఇచ్చిన సిలబస్ మార్గదర్శకాలనే ఈసారి అమలు చేయనున్నారు. ప్రత్యేక డిఎస్సి సిలబస్ని ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు కాబట్టి కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి. అన్ని పోస్టులకు ఆంగ్ల భాషా ప్రావీణ్యం పరీక్ష, కంప్యూటర్ ప్రావీణ్యం పరీక్ష నిర్వహించాలని మొదట భావించిన సమయం లేనందున ఈ ఆలోచనని వాయిదా వేశారు. ఓకే, ఇదండి. మళ్ళీ అయితే మ్యాక్సిమం టెట్ అయితే బెటరు, కన్ఫామ్గా డిఎస్సియే ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, టైం వేస్ట్ మాత్రం అస్సలు చేసుకోకండి. గత 2-3 నెలల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందనే చెప్తున్నారు, బట్ ఇంకా రావట్లేదు. సో ఇంకా టైం పట్టేట్టుంది అని మాత్రం అనుకోకండి. ఇలా పోస్ట్పోన్ అవుతూ ఉంది అంటే ఇంకా టైం దొరికింది కదా అన్న థాట్తోనే ఉండాలి తప్ప నోటిఫికేషన్ వచ్చినప్పుడే చూసుకుందాం అన్నట్టుగా ఉంటే కాంపిటీషన్లో చాలా వెనుకబడిపోతారు. సో మన ఛానల్లో నాకు తెలిసి చాలామంది ఏపీ వాళ్ళు ఉన్నారు. సో ఏపీ వాళ్ళు ఉన్నారు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఆల్రెడీ నా ఛానల్లో తెలుగు మెథడాలజీ క్లాసెస్ అనేవి పెడుతున్నాను. సో ప్రతి ఒక్కరికి ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ సిలబస్ అనేది అదే ఉంటుంది. సో ఆ క్లాసెస్ అనేవి యూజ్ చేసుకోండి.
అండ్ ఇక్కడ ఒకటండి, నా ఛానల్లో ఎంతమంది ఏపీ వాళ్ళు ఉన్నారో ఒకసారి మీరు ఏపీ అయితే కనుక ప్రతి ఒక్కరూ థమ్ సింబల్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మన ఛానల్లో ఎక్కువ మంది ఏపీ వాళ్ళు ఉంటే నేను తెలంగాణ వాళ్ళకి ఏ విధంగానైతే ప్రిపరేషన్ కోసం కంటెంట్ అనేది స్టార్ట్ చేశాను, అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అయింది అండ్ యూజ్ అవుతుంది కూడా. సో అలాగే ఏపీ వాళ్ళు కూడా నా ఛానల్లో ఎక్కువ మంది ఉంటే వాళ్ళ కోసం కూడా తప్పకుండా కంటెంట్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ కంటెంట్ కూడా ఎలా ఉంటుందంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రతి లైన్ టు లైన్ అనేది వీడియోలో మెన్షన్ చేస్తాను. మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఎవ్రీ పాయింట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగైతే బిట్ ఫ్రేమ్ అవుతుందో అదే విధంగా క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తుంటాను. సో మీరు ఏపీ అయితే కనుక తప్పకుండా థమ్ సింబల్ అనేది ఇవ్వండి, అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి థమ్ సింబల్. ఎంతమంది ఉన్నారో ఏపీ వాళ్ళు చూసి దాన్ని బట్టి నా ఛానల్లో ప్రతి సబ్జెక్టు కూడా కంటెంట్ అనేది స్టార్ట్ చేస్తాను. సో మీ ప్రయాణంలో తప్పకుండా మన ఛానల్ ఎంతో కొంత యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను అని చెప్తున్నాను. సో మీకు కనుక నీడ్ ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో థమ్ సింబల్ అనేది పెట్టండి. ఓకే, ఇదండి. తప్పకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది. డిలే అవుతే అవ్వని, ఎంత డిలే అయితే అంత ఎగ్జామ్కి టైం దొరికింది అని చెప్పేసి అనుకొని ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక సిలబస్ అనేది రివిజన్ చేయాలే తప్ప అప్పుడే ఓపెన్ చేసి చదివితే మాత్రం కాంపిటీషన్లో మాత్రం ఉండలేమండి. సో అదొక్కటి దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుండే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ప్రతి ఒక్కరి కామెంట్కి నేను రెస్పాన్స్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.